హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి వంటిల్లు. ఈరోజు సింపుల్ అండ్ ఈజీ క్యారెట్ ఫ్రైని చూపించబోతున్నాను. క్యారెట్ని తురుముకుని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇది చాలా తొందరగా అయిపోతుంది, లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది. దీనికోసం నేను ఇక్కడ 3 క్యారెట్లను తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి పైన తోలుని పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకున్నాక మరీ సన్నగా కాకుండా ఇలా కొంచెం లావుగా తురుముకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుని తాలింపు వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటమన్నాక 1/2 టీ స్పూన్ జీలకర్రని, అలాగే 1.5 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును వేసుకుని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. మీరు దీంట్లోకి 1 టీ స్పూన్ బద్దమినపప్పును కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని బాలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 1 నిమిషం పాటు వేగనివ్వాలి. తర్వాత ఒక రెబ్బ కరివేపాకుని, అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకుని బాగా కలపాలి. 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఈ క్యారెట్ ఫ్రైలోకి ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా వేగిపోకూడదండి, 80% వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుముని వేసుకోవాలి. ఇదంతా కలిసేలాగా అడుగు నుంచి తిప్పుతూ ఒకసారి బాగా కలుపుకోవాలి. క్యారెట్ని మరీ సన్నగా తురుముకుంటే కూర ఊరికే మాడిపోతుంది, అందుకని ఇలా కొంచెం లావుగానే తురుముకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టడం వల్ల క్యారెట్ తురుము మెత్తబడి తొందరగా మగ్గిపోతుంది. ఈ క్యారెట్ తురుము సగం వేగిపోయిందండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. ఈ ఉప్పు దీంట్లో అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. క్యారెట్ కూరలో ఉప్పు ఎక్కువ పట్టదండి, అందుకని చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. క్యారెట్ ముక్కల కన్నా ఇలా తురిమింది తొందరగా వేగిపోతుంది. ఇది దాదాపు వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. ఈ కారం కూరలో కలిసేలాగా ఒకసారి బాగా కలపాలి. కారం ముందే వేసుకుంటే కూర తొందరగా మాడిపోతుంది, అందుకని కూర దాదాపు వేగిపోయింది అనుకున్నప్పుడు కారాన్ని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. కారం వేసుకున్నాక కూర ఎక్కువసేపు వేగక్కర్లేదండి, 1 నిమిషం పాటు వేగితే సరిపోతుంది. ఇది చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు చివరిగా తరిగిన కొత్తిమీరను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది చాలా క్విక్గా 5 మినిట్స్లో అయిపోయింది కదా. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి మీరు దీన్ని ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి.